హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్నైతే మనం కటింగ్ వీడియో అప్లోడ్ చేసాం కదండి. ఈరోజు బ్లౌజ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనం బ్యాక్ పార్ట్కి డ్రాయింగ్ అనేది ఏ విధంగా అయితే వేసుకున్నామో సేమ్ అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకున్నామండి. బ్యాక్ నెక్ రౌండ్ నెక్ కట్ చేసుకొని బ్యాక్ లైనింగ్ పీస్ వచ్చి మనకు ఒరిజినల్ పీస్ ఏదైతే ఉందో దానికి అతుక్కుంటున్నామండి, రెండు కలిపి. ఫస్ట్ మనం మెడ దగ్గర నుంచి అతుక్కుంటే మనకి ఉగ్గు అనేది రాదండి. మనం కింద నుంచి పైకి అతికామనుకోండి షోల్డర్స్ అటు ఇటు అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా మెడ దగ్గర నుంచి అతుక్కుంటాను. మెడ మొత్తం అతుక్కున్న తర్వాత నేను సైడు మొత్తం బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది మొత్తం స్టిచ్ చేసుకుంటానండి. ఒక్కొక్కసారి ఇలాంటి నెట్ బ్లౌజులు వచ్చినప్పుడు మనం వెనకాతల నుంచి కుట్టుకున్నాం అనుకోండి, మనకి ఏంటంటే ఉగ్గు అనేది రాకుండా ఉంటుంది. అలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే అతికేసుకున్నాము, దానికి బ్యాక్ డాట్స్ కూడా వేసుకుంటున్నాము. మనము 3 ఇంచెస్ డాట్స్ కానీ మార్క్ చేసుకున్నాము కదా, 3 ఇంచెస్ డాట్ అనేది వేసుకుంటున్నామండి. ఇలా రెండు సైడ్లు కూడా డాట్స్ వేసుకున్న తర్వాత మనకి కింద మనము చిన్నది ఎక్స్ట్రా తీసుకోమని చెప్పాను కదా, ఆ ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అది కట్ చేసుకుంటున్నామండి. మొత్తం మనం లైనింగ్ ఒరిజినల్ పీస్ అతుక్కున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ చేసేసుకోవాలి. ఇలా నేను నడుం పట్టికి ముక్క అనేది రెడీ చేసుకొని నడుంకి వేసి అతుక్కుంటున్నానండి. ఇలాగా చిన్న డాట్స్ మనము వేసిన దగ్గర ఎక్కడైతే చిన్న కుర్చీలా పెట్టుకుంటే మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు ఉగ్గు అనేది రాదండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మనం నడుం పార్ట్ అలాగే ఎక్కడెక్కడైతే ఎక్స్ట్రాగా క్లాత్ అనేది ఉందో అది కట్ చేసుకోవాలండి. మెడ కూడా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు మనం ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కదండి, ఇలాగా ముక్కలన్నీ దేనికది సపరేట్గా అతికేసుకోవాలండి. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో దానికి అతికేసుకోవాలి. ఫ్రంట్ 4 పీసెస్ వస్తాయి, 4 ముక్కలు వస్తాయి ప్రిన్సెస్ కట్కి. ఇలా 4 ముక్కలు కూడా మనం అతికేసుకోవాలండి. మనం పైపింగ్ అనేది వేసుకోవాలంటే అది వేరే పద్ధతిలో స్టిచ్ చేయాలండి. అది కూడా వేరే క్లియర్, ఇది బ్లాక్ కలర్ కదండి, అంత క్లియర్గా తెలీదు. అందుకని చెప్పి నేను వేరే క్లాత్ ఏదైనా హెమ్మింగ్ లేకుండా పైపింగ్ అనేది వేసుకుంటే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తానండి. ఇప్పుడైతే ఇది మనం ఫ్రంట్ పార్ట్స్ అనేవి మనం లైనింగ్ ఒరిజినల్ పార్ట్ అతికేసుకున్నాము. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి స్టిచ్ చేసుకుంటున్నామండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మనకు ఓవర్లాక్ లేదు కదండి. అందుకని చెప్పి ఆ ఖర్చు మీద 1.5 ఇంచు వెడల్పుతో మనం స్టిచ్ అనేది వేసుకుంటే అది మనకి కొంచెం గుచ్చుకోకుండా ఉంటుందండి. అందుకని చెప్పి నేను అలా స్టిచ్ వేస్తాను ఫ్రంట్. అందులోని ఇది నెట్ బ్లౌజ్ కదండి, చిన్న చిన్న చిప్స్ వర్క్ కూడా ఉంది. అందువల్ల ఏంటంటే గుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి నేను అలా వేస్తున్నాను. ఇప్పుడు వచ్చి మనం ఫ్రంట్ అయితే పూర్తిగా అయిపోయిందండి. నడుముకి కూడా ముక్క వేసి తిప్పేసుకున్నాము. అలాగే హ్యాండ్స్కి మనకు ముక్క సరిపోలేదని చెప్పాను కదా, వాటికి కూడా ముక్కలు అనేవి అతుక్కున్న తర్వాత ఈ హ్యాండ్స్కి ఏంటంటే కట్ వర్క్ ఇచ్చాడండి. కట్ వర్క్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే చిన్నది ఫోల్డింగ్కి మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అది అలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసి పైనుంచి మొత్తం అంతా హ్యాండ్ అనేది అతికేసుకున్నానండి. ఇప్పుడు అక్కడ ఎర్ర మార్క్ కనిపిస్తుంది కదా, అది వచ్చి మనకి ఫ్రంట్ లో షేప్దండి. 2 సైడ్స్ కూడా పెట్టాను. ఫస్ట్ వీడియోలో మనం వేరే బ్లౌజ్ కటింగ్లో చెప్పాను కదండి, ఎర్ర మార్క్ అనేది పెట్టుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందని. అందుకని చెప్పి ఈ వీడియోలో మనం పెట్టానండి, నేను పెట్టాను. మీకు కూడా కావాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి కొంచెం టైం కలిసి వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ అయితే హ్యాండ్స్ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ అతికిసుకున్నామండి. ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ తీసుకొని షోల్డర్స్ అనేవి స్టిచ్ చేసుకుంటున్నామండి.
మీరు స్టిచ్చెస్ ఎప్పుడైనా సరే స్టార్ట్ చేసేటప్పుడు ఎండ్ చేసేటప్పుడు టాకాలాగా వేసుకోండి. డబుల్ స్టిచ్ చేయడం వల్ల ఊడిపోకుండా ఉంటుంది. అలాగే డబుల్ స్టిచ్ వేయండి. దేనికైనా సరే 2 సార్లు కుట్టడం వల్ల మనకి కుట్టు అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడిపోకుండా. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ వాషింగ్ మిషన్లో వేసేయడం చేయడం చేస్తున్నారు కదా. ఒక్క కుట్టే వేసామనుకోండి వెంటనే ఊడిపోతాయి. కాబట్టి 2 స్టిచ్లు అనేవి వేసుకోండి. 2 కుట్లు వేయడం వల్ల కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కుట్టు అనేది. ఇలా షోల్డర్స్ అతుక్కున్న తర్వాత మనం ఫ్రంట్ లో షేప్ ఎట్టయితే పెట్టుకున్నామో హ్యాండ్కి, అది ఫ్రంట్ సైడ్ వచ్చేలా చూసుకొని హ్యాండ్స్ అనేవి 2 సైడ్స్ కూడా అతికిసుకోవాలండి. ఇలా చూసారు కదా, నేను సెంటర్ నుంచే అతుకుతున్నాను హ్యాండ్స్. చూస్తున్నారా? ఇలా సెంటర్ నుంచి అతకడం వల్ల చూసారా చిన్నది ఎక్స్ట్రా పీస్ అనేది మనకి ఖర్చు ఎక్స్ట్రా అనేది వచ్చింది. అదేంటంటే మనం ఇలా కుట్టుకోవడం వల్ల మనకి హ్యాండ్ కరెక్ట్గా వస్తుంది, సైడ్స్ వెళ్ళిపోద్ది అనమాట ఎక్స్ట్రా ఏదైతే ఉందో. అదే మనం స్టార్టింగ్ నుంచి కుట్టాం అనుకోండి, అదేమవుద్ది మధ్యలోకి వచ్చేసరికి సెంటర్ పాయింట్ అనేది అటు ఇటు అయిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నా మనం అది కట్ చేసుకోవచ్చు అనమాట. కరెక్ట్గా పెట్టుకుంటే రాదు. ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రా వచ్చిందంటే మనం ఇలా కుట్టడం వల్ల మనకి ఇబ్బంది ఉండదు అనమాట. అదే స్టార్టింగ్ నుంచి పెట్టి కుట్టుకొచ్చామనుకోండి చంక దగ్గర నుంచి, అది మళ్ళీ ఇప్పుకొని రావాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ అతికేసుకున్నాం కదండి. నేను కటింగ్ వీడియోలో చెప్పి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా లోడింగ్ చేయడం కోసమని. ఇప్పుడు ఇదిగో చేస్తున్నాను చూడండి. మనకు బయట సైడ్ ఏదైతే ఉందో ఆ బయట సైడ్ నుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఏవైతే ఉందో ఒరిజినల్ పార్ట్ అనేది మనకి చంక దగ్గర వాటి దగ్గర గుచ్చుకోకుండా ఉంటుంది. అందుకని ఇలా లోడింగ్ చేసుకోవచ్చండి. ఈ ఎక్స్ట్రా పీస్ ఏదైతే వచ్చిందో అది కట్ చేసేసుకొని బయట సైడ్ వేయాలండి, మర్చిపోకుండా. మనం లోడింగ్ చేసుకోవాలి అనుకుంటే బయట సైడే వేయాలి. బయట సైడ్ వేసిన తర్వాత మనం తిప్పుకోవాలన్నమాట. ఇలా 2 సైడ్స్ వేసేసుకొని ఖర్చు అనేది కట్ చేసుకోండి. ఖర్చు అనేది కట్ చేసేసిన తర్వాత మనం లోపల సైడ్ తిరిగేసుకోవాలి. బయట సైడ్ కుట్టు వేసుకున్న తర్వాత లోపల సైడ్ తిరిగేసుకొని మనం ఖర్చు ఏదైతే ఉందో దానికి మనం స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాను కదా, 2 ఇంచెస్ ఖర్చు అనేది కుట్టుకుంటూ ఫస్ట్ స్టార్టింగ్ చూసుకోండి. మనకి చంక దగ్గర ఏదైతే ఉందో అది పార్ట్ అనేది కరెక్ట్గా ప్లస్ షేప్ అనేది రావాలి. ఇలా వచ్చిన తర్వాత నేనైతే 3-4 వేసుకుంటానండి. ఎందుకంటే మళ్ళీ అప్పుడు కుట్లు వేయాలన్నా చేయాలన్నా వాళ్ళకి ఇబ్బంది లేకుండా నేను ముందే వేసేస్తానండి. 3-4 వేసుకుంటాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి డోరీ అయితే పెట్టమన్నారండి. కాబట్టి నేను ఏం చేస్తానంటే నెట్ కాకుండా నా దగ్గర వేరే క్రేప్ మెటీరియల్ ఉంటే బ్లాక్ కలర్, దాని క్లాత్ తీసుకొని డోరీ వేస్తున్నాను. ఇలా మిషన్ సూది ఉంటుంది కదండి, అందులోకి దారం అనేది ఎక్కించుకొని ఇలా చేసుకుంటూ మనం డోరీని ఈజీగా సూదితో తిప్పుకోవచ్చండి. ఇలా సూదితో తిప్పేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. సన్నగా కూడా డోరీ అనేది వస్తుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు మనం డోరీ అనేది బ్లౌజ్కి అటాచ్ చేసుకుంటున్నాము. అటాచ్ చేసుకున్న తర్వాత మెడమొక్క వేసుకొని మనం హెమ్మింగ్కి తిప్పేసుకుంటున్నామండి. ఇది ఓన్లీ బ్లాకే కదా, దేని మీదకైనా వేసుకోవడానికి వీలుగా ఉంటుందని హెమ్మింగ్ అనేది వేయట్లేదండి. దీని శారీ కూడా బ్లాక్ కలర్ వచ్చింది. అదే వేరే ఏదైనా హెమ్మింగ్కి పైపింగ్ వేసుకున్నాం అనుకోండి, మనకేంటంటే వేరే బ్లౌజు ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ దేని మీదకి సూట్ అయినా వేసుకోవడానికి అవ్వదు. అందుకని చెప్పి హెమ్మింగ్ పెట్టేస్తాను. ఇలా హెమ్మింగ్ చేసుకున్న తర్వాత మనం 1/2 ఇంచుకి ఫోల్డ్ చేసుకొని అలాగా కుట్టుకొని వచ్చేయడమేనండి. ఇప్పుడైతే మనం ఉక్స్ పట్టి కాజా పట్టీలుకి సంబంధించిన డాట్స్ వేసుకుంటున్నామండి. 1/2 ఇంచు డాట్స్ వేసుకుంటున్నాము. డాట్స్ వేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి అనేవి వేసుకోవాలండి. ఆల్రెడీ చెప్పాను కదా, 2 కుట్టిన తర్వాత డాట్స్ అన్నీ వేసుకున్న తర్వాత మనం ఏదైతే కుట్టామో 2 కరెక్ట్గా ఉన్నాయి లేనిది చూసుకోవాలండి. చూసుకోకుండా కుట్టేసాం అనుకోండి, కరెక్ట్గా ఉంటే పర్వాలేదు, లేదు ఎగుడు దిగుడు వచ్చిందంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొత్తం అంతా తిప్పుకొని రావాలి. చూసారా, కరెక్ట్గా ఉన్నాయి 2.
ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసుకుంటున్నామండి. ఇలా చెప్పాను కదండి ఆల్రెడీ, ఉక్స్ పట్టి అనేది పైనుంచి కుట్టుకోవాలి, కాజా పట్టి అనేది కింద నుంచి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఉక్స్ పట్టీకి పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకుంటే లోపలికి ఈజీగా మడత అనేది పడుతుంది. ఇలా చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగా మీద నుంచి ఒక కుట్టు అనేది వేసుకొని మడత పెట్టేసి ఉక్స్ పట్టీకి కుట్టేయండి. మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఓకేనండి. ఇక చూసారు కదా, ఉక్స్ పట్టి ఇలా వేసుకున్నాము. అలాగే కాజా పట్టి కూడా మనం కింద నుంచి నెట్, మనకి కొంచెం ప్లెయిన్ నెట్ వచ్చింది కదా, ఆ నెట్ అలాగే లైనింగ్ పీస్ ఏదైతే ఉందో ఆ పీసు రెండు కలిపి కాజా పట్టి వేస్తున్నానండి. ఇలా కాజా పట్టికి రెండు కలిపి వేసుకుంటే కొంచెం థిక్గా ఉంటుందని చెప్పి, అంటే కాజాలు వేసినా సరే కొంతమందికి ఏమవుతుందంటే సన్నగా వేయడం వల్ల చిరిగిపోతూ ఉంటుంది. అలా చిరిగిపోకుండా స్ట్రాంగ్గా ఉండడం కోసం నేను ఇలా డబుల్ క్లాత్ వేస్తానండి. ఇలా వేసిన తర్వాత ఇలాగా మనం కుట్టేసుకొని కాజా పట్టి అనేది రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఎలా అయితే చూపించానో అలా కుట్టేసుకోవడమే. ఇప్పుడైతే డోరీకి మనం కింద హ్యాంగింగ్స్ అనేవి రెడీ చేసుకున్నామండి. హ్యాంగింగ్స్ కూడా మనకి రెడీ అయిపోయింది. 3 స్టెప్స్ పెట్టాను. నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.